ఇస్తే ఆయన ఆనందిస్తాడు, దేనిని ఇస్తే ఆయన స్వీకరిస్తాడు అనంటే న్యాయము జరిగించటానికి నువ్వు ఇచ్చేది, కనికరమును ప్రేమించటానికి నువ్వు ఇచ్చేది, దీన మనస్సు కలిగిన మానవులను నిర్మించటానికి నువ్వు ఇచ్చేది. ఆయన దానిని నిఖార్సైన నిజమైన అర్పణగా తీసుకుంటాడు. లేకపోతే మీరు మొలకకు ఇచ్చినట్టు, లేకపోతే మీరు అష్టారోతుకి ఇచ్చినట్టు, లేకపోతే మీరు అషేరాకి ఇచ్చినట్టు, లేకపోతే మీరు నక్షత్ర దేవతకి ఇచ్చినట్టు. ఎందుకంటే వీరందరూ అడిగారు ప్రథమ ఫలాలు. ఈ దేవతలన్నీ అడిగాయి, పిల్లలను అడిగారు, అగ్నిగుండములను దాటించమన్నారు, నీ ప్రథమ ఫలం తీసుకునిరా అని చెప్పారు. కానీ ప్రభువుకు వారికి ఉన్న తేడా ఏమిటి అనంటే ప్రభువు వాటిని పేదలకు ఇవ్వమన్నాడు, విగ్రహములు నాకు అని చెప్పారు. అర్పణలలో విగ్రహారాధన ఇదే. మతానికి ఇచ్చేటటువంటి ఆలోచన కలిగి ఉంటే విగ్రహారాధన, మానవ మనుగడ కోసం, మానవ ఔన్నత్యం కోసం, మానవ ఉద్ధరణ కోసం ఇచ్చే మనసు నీకుంటే అది ఆయన స్వీకరిస్తాడు. న్యాయమును ప్రవహింపచేసేందుకు నువ్వు ఇస్తే ఆయన స్వీకరిస్తాడు. నిన్న చెప్పిన మాటే మళ్ళీ ఒకసారి నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మన సంఘాలలో నాకు తెలిసిన ఒక సంఘం విశాఖపట్నంలో ఉంది. వారు ఫోన్ చేశారు, మాట్లాడుకుంటున్నాం, నేను మా అంకుల్ గారు ఇంకొక ఆయన కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా మధ్యలో జరిగిన సంభాషణ నేను మీతో చెప్తాను. ఆయన అన్నాడు, బ్రదర్ మాకు ఫలానా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండి రిటైర్ అయ్యారు కదా, ఆయనతో కొంచెం సలహా కావాలి. ఏం కావాలి సలహా? మా చర్చ్ బ్యాంక్ అకౌంట్ లో ఒక 5 కోట్లు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, ట్యాక్స్ కట్టకుండా ఎలా దీన్ని మేము సంరక్షించుకోవాలో కొంచెం చెప్తారని. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ గారు అంటున్నారు, ఏముందండి, బెనిఫిషియరీ మీ సంఘంలోనే ఉన్నారు కదా, వారికి మీరు ఇవ్వండి. ఈయనంటాడా, అట్లా కాదు, అట్లా ఇవ్వలేదు. సంఘములో ఉన్నది మేము ఎలా దాన్ని కాచుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీ ఆలయం నా ఆలయంలోనికి తీసుకుని రండి, నా ఆలయంలోనికి మీ దశమాంశములను తీసుకుని రండి, నా ఆలయంలోనికి మీ కృతజ్ఞతార్పణలను తీసుకుని రండి. ఎందుకు? ఆయనకు ఆకలి అవుతుందా? ఆయన తింటాడా? ఆయన ఖర్చు పెట్టుకుంటాడా? ఆయన సెంటు బాటలు కొనుక్కుంటాడా? కొన్ని ఎందుకు? మీరిచ్చే ప్రతి రూపాయి, మీరిచ్చే ప్రతి పరిగ, మీరు పోయకుండా వదిలివేసినటువంటి ప్రతి ఫలము ఎవరి కోసం? పేదల కోసం, విధవరాండ్ర కోసం, పరదేశుల కోసం, తండ్రి లేని వారి కోసం, సమాజోద్ధరణ కోసం. మన పిల్లలు, మన సంఘాల్లో ఉన్న పిల్లలు, ఇంతకుముందు నిన్న సాయంకాలం పాస్టర్ గారు చెప్పినట్లుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన సంఘాల్లో బడ్జెట్ మనం పెట్టుకోలేమా? మనం అంత పేదవాళ్ళమా? మన సంఘాల్లో పిల్లలు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఎందుకు కాకూడదు? మనం ఎందుకు ఆ కలలు కనలేకపోతున్నాం? తద్వారా ఎందుకు ఈ భూమిని, మానవ సమాజాన్ని సేద్యపరిచి కాచుకోలేం? అది మన బాధ్యత కాదా? ఒకసారి ఆలోచించాలి. అటువంటి ఇవ్వటం, అలాంటి పనుల కోసం ఇవ్వటం దేవుడు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఒకవేళ అటువంటి పనులకు కాకుండా మనం మన సొంత రాజ్యాధికారం కోసం కనుక మనం చేస్తే, మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు ఎలా దానిని చూస్తాడు? 2వ రాజుల గ్రంథం 21:6 చదువుతారా? అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి క్షణికగాండ్లతోనూ సూర్యగాండ్లతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞయించి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరములో, ఒకవేళ యెహోవా మందిరమందు మన నిర్ణయాలు, మన పరిపాలన ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల మధ్య ప్రేమ పెంపొందించటం కోసం, ప్రజల మధ్య ఆప్యాయత తీసుకుని రావటం కోసం, ప్రజలలో నిజమైన మానవ సమాజముగా వీరిని కట్టడం కోసం ఒకవేళ ఈ అర్పణల వాడుక జరిగితే ఆయన చాలా సంతోషిస్తాడు.
దానిని ఆయన సుగంధములుగా ఆఘ్రాణిస్తాడు. కానీ ఒకవేళ ఆ కట్టడలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు మన ఆలయాల్లో, మన సమాజాల్లో జరిగితే దాన్ని ఆయన ఈ విధంగా చూస్తాడు. దాన్ని ఆయన నువ్వు అగ్నిగుండము గుండాన్ని పిల్లలను తీసుకుని వెళ్ళినట్లు చూస్తాడు. కీయుకు నీ అర్పణలు ఇచ్చినట్లుగా చూస్తాడు. వారి మధ్య నుండి ఆయన సన్నిధిని ఆయన తీసివేస్తాడు. ఇది మీరు లేవీ కాండం 18వ అధ్యాయం 21లో కూడా చూడవచ్చు. 20వ అధ్యాయం 2 నుంచి 5 వరకు కూడా చూడొచ్చు. కానీ ఒకవేళ మనం గనక కృతజ్ఞతతో నిండి ఆ కృతజ్ఞతతో ప్రభు కోసం కనుక మనం ఈ ఆలయానికి రాగలిగితే, ఈ పండుగ మనకేం నేర్పిస్తుంది అనంటే, మనం ఆ రక్షకుడు సర్వమానవాళికి కూడా నిజమైన మానవ సమాజముగా వారిని మార్చగలిగినటువంటి, ఆయన శరీరములో నిన్ను నన్ను భాగముగా చేయగలిగినటువంటి ఆ రక్షకుడిని బట్టి మనసు నిండి, నువ్వు చేసింది ఇంత ప్రభువా, నేను ఇంత చేయలేనా అని ఆ రక్షకుని కోసం కృతజ్ఞతలు మీరు చెప్పవచ్చు. అలాగే మీ జీవితాల్లో మీరు కృంగున్నప్పుడు, మీ జీవితాల్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు జీవితాల్లో మీకు అవసరత ఉన్నప్పుడు, ఆ రక్షకుడు ఈ సహవాసం నుండి ఆ అక్కనో, ఈ వదినో, ఆ బావనో, ఈ బాబాయినో నిలబెట్టాడు. చూసారా? ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పండి. ఈ సమాజంలో నా కోసం నిలబడే నా ప్రజలు, నా వారు ఉన్న దానికి నీకు కృతజ్ఞతలు ప్రభువా. అలాగే ఈ సమాజంలో నీకు ఆయన ఒక నిరీక్షణ, ఒక ఉద్దేశం ఇచ్చాడు. ఈ లోకంలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు, మీరు బ్రతుకుతున్నారు. ఈ లోకంలో చాలా సమాజాలు ఉన్నాయి, ఈ సమాజము ఉంది. ఆ సమాజాలకు లేనిది ఈ సమాజానికి ఉన్నది ఏమిటి అనంటే ఒక ఉద్దేశం. మన రక్షకుడు భూమ్యాకాశముల ఐక్యత కోసం, మానవులను సంపూర్ణతలోనికి నడిపించడం కోసం ఆ మానవుడై మన మధ్యకు వచ్చి భూమ్యాకాశములను తన చేత పట్టుకుని, లేకపోతే మృత్యును అమర్త్యముగా మార్చడం కోసం తన శరీరములో మృత్యువును కౌగిలించుకున్నటువంటి ఒక ఉద్దేశం, అది నీకు నాకు పంచాడు. ఈ పండుగ ద్వారా మనం ఒకరోజు ఆ మృత్యువును జయిస్తాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా మన శత్రువు, ఆఖరి శత్రువు, అసలైన శత్రువు మృత్యువును మనం జయించబోతున్నాం. దానికోసం, ఆ ఉద్దేశం కోసం, ఆ ఉద్దేశంలోనికి మానవాళిని పిలవటం కోసం నీకు ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. నువ్వేమైనా సాధారణమైన సమాజం అనుకుంటున్నావు? నో, బి థాంక్ఫుల్ టు గాడ్. ప్రభువుకు ఇందును బట్టి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పు. అలాగే ఒక్కసారి నీ ప్రపంచాన్ని చూడు. బ్యూటిఫుల్ వరల్డ్, అందమైన ప్రపంచం. నీ కోసమే మా నాయన కర్నూలుది, మా నాయన ఎమిగనూరిది అన్న భావనతో నీకు ఇచ్చినటువంటి ఈ వనరులను ఒకసారి చూడు. ఆయన నీకు ఇచ్చిన పొలాన్ని చూడు, ఆయన నీకు ఇచ్చిన పనులను చూడు, ఆయన నీకు ఇచ్చిన కుటుంబాన్ని చూడు, ఆయన నీకు ఇచ్చిన ఈ సమాజాన్ని చూడు. అండ్ బి థాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞతతో నిండిపోయి ఆయన ఆలయంలోనికి ప్రవేశించు. ఈ ఆలోచన, ఈ దృక్పథంతో గనక మనం రాగలిగితే ఈ కోతకాలపు పండుగ మనకు ఆఖరిగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటి అనంటే సరిచేయబడినటువంటి సమాజం, సరిచేయబడినటువంటి మానవ సమాజం. ఏ మానవ సమాజం అయితే మీరు సేద్యపరచుటకును సంరక్షించుటకును మీకు బాధ్యతనిచ్చాను అని చెప్పాడో, ఆ మానవ సమాజం దేవుణ్ణి తిరస్కరించి దూరం అయిపోతే, ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుని మనిషిగా పంపించి, మన మధ్యలోనికి మనిషిగా పంపించి ఈ మానవ సమాజాన్ని ఈజ్ మేకింగ్ ఇట్ రైట్. ఆయన దాన్ని సరిచేయటానికి వచ్చాడు. సరిచేసే క్రమంలో ఆయన ఇప్పుడు మరణాన్ని జయించాడు. సరిచేసే క్రమంలో ఆయన రాజ్య స్థాపనకు, విస్తరణకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతలో నువ్వు నేను మనం ముందుకు వెళ్ళాలి. అటువంటి కోతకాలపు పండుగకు మనం చేస్తున్నటువంటి సిద్ధపాటు, ఆ కోతకాల పండుగ కోసం, రాబోవు కోతకాల పండుగ కోసం, ఆయన వేయబోవు కొడవలి కోసం
ఈ ప్రపంచాన్ని ఏదో ఆయన కాల్ చేస్తాడు, జీవించేస్తాడు, నాశనం చేసేస్తాడు అన్నది కాదు. టు సెట్ దిస్ వరల్డ్ రైట్ విత్ గాడ్. దేవునితో ఈ ప్రపంచాన్ని సరిచేసే ఉద్యమం, విశ్వ మానవ విప్లవం. ఆ విప్లవంలో నువ్వు భాగం. ఆ విప్లవంలో నువ్వు ఒక అంతర్లీనమైనటువంటి భాగం. అందుకనే 14వ అధ్యాయంలో మీరు చదివినట్లుగా ప్రకటన గ్రంథంలో ఆ కోతకు కావలసినటువంటి కొడవలి, ఆ కొడవలితో మానవ సమాజాన్ని ఆయన కూర్చోబోతున్నాడు. అయితే ప్రభు ఇచ్చిన పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కోత సంపూర్ణంగా ఉంది, కోత రెడీగా ఉంది, కానీ కోసేవారు లేరు. మన సంఘములో నుండి, ఎంబీ సంఘములో నుండి, ఎంబీ సంఘాలలో ఎంత విస్తారమైన కోతను కోయటానికి పనివారు ఉన్నారు. వారి బాబుగోగులేమిటి? వారు తింటున్నారా, తినట్లేదా? వారు కట్టుకుంటున్నారా, కట్టుకోవట్లేదా? వారి పరిస్థితి ఏమిటి? వారికి కావలసినటువంటి వేదాభ్యాసం, వారి కుటుంబాలు, ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? నువ్వు, నేను. ఇది మన బాధ్యత. కోత కాలము అన్నది మానవులను కోసేందుకు, మానవులను సిద్ధపరిచేందుకు, మానవులను తిరిగి మానవ సమాజముగా కట్టేందుకు మనం పెట్టుబడులు పెట్టాలి. మనం కష్టించి పనిచేసినటువంటి దానిలో నుంచి కొంచెముగా స్వతంత్రంగా ఆశీర్వదించడానికి ఇవ్వాలి. There are few projects that you can attempt. కొన్ని ప్రాజెక్ట్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. నిన్న మీ పిల్లలు ఒక చార్ట్ లో గీశారు, ఎంత అందంగా గీశారు. మీ యువకులు, మీ యువతులు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా ఈ సమాజాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు? ఈ సమాజం ద్వారా ప్రపంచాన్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నారు? ఆ ప్రాజెక్ట్స్ ఒకసారి చూడండి. చదువుకోవటానికి బడి, వైద్యానికి కావలసినటువంటి ఒక ఆసుపత్రి. ఒకసారి ఇలాంటి ఊళ్ళోనే తమిళనాడులో తెలుగువారు మరియు తమిళవారు కలిసి ఉండేటటువంటి ఒక బార్డర్ ప్రాంతం, ఆర్కోట అనే ప్రాంతం, మదనపల్లి నుంచి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఇదంతా కూడా ఆర్కోట్ మిషన్ కి సంబంధించినటువంటి ఫీల్డ్. మన ఎంబీ సంఘాలకు సంబంధించినటువంటి ఫీల్డ్ నల్గొండ నుంచి ఇక్కడి వరకు ఎలా ఉందో అలా ఆర్కోట్ కు సంబంధించినటువంటి ఫీల్డ్. అందులో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారు. రాత్రి సమయం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, తలుపు కొట్టాడు. తలుపు కొడితే డాక్టర్ గారి అమ్మాయి వచ్చి తలుపు తీసింది. అమ్మా, నువ్వు వచ్చి నా భార్యకి సహాయం చేస్తావా అని అడిగారు. ఏం చేయాలండి అని అంటే, నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయి, ఆమెను మరి నాకు డాక్టర్ కావాలి, నువ్వు వస్తావా అని అంటే, నేను కాదండి డాక్టర్, మా నాన్నగారు డాక్టర్, ఆయన వస్తా అంటే, లేదమ్మా, పురుషులు రావడానికి వీల్లేదు, పురుషులు వచ్చి ప్రసూతి చేయడానికి వీల్లేదు, వస్తే నువ్వురా, నీకు తెలిస్తే నువ్వురా, లేకపోతే మా కర్మలే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపటికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన ఇదే అడిగాడు, ఆయనకు ఇదే సమాధానం చెప్పింది, ఆయన వెళ్ళిపోయాడు. అలా ముగ్గురు ఒకే రోజు రాత్రి రావటం, సహాయం కోసం అడిగితే, నువ్వు స్త్రీవి, నువ్వైతే రా, పురుషుని మాత్రం నేను తాకనివ్వను నా భార్యను అని చెప్పి వెళ్ళిపోయినాను. ఉదయాన్నే ఆమె లేచింది, తన బైబిల్ తీసుకుంది, చదువుకుంటోంది, మంచి కాఫీ చేసుకుని కిటికీ తెరిచి ఆ కాఫీ పెట్టుకుని బైబిల్ స్టడీ చేయడానికి కూర్చుంది. ఎందుకు అనంటే, ఆమె కోత విస్తారంగా ఉంది, పని చేయు రాలుగా నేను వెళ్ళాలి, సిద్ధపడాలి అని సిద్ధపడుతుంది. ఇంతలో డప్పులు మోగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా, ఏమైంది అని అడిగింది కిటికీలో నుండే. ఏం లేదమ్మా, పురిటి నొప్పులతో రాత్రంతా బాధపడింది, పిల్లోడిని కానింది, చచ్చిపోయింది. మళ్ళీ రెండవ శవం, మళ్ళీ మూడవ శవం, 3 శవాలు ఒకే రోజు ఆమె చూసింది. తన హృదయం చెలించిపోయింది. నేను కోత కోయటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ప్రథమ ఫలంగా నేనేం తీసుకొని రావాలి మీ దగ్గరికి అన్న ప్రశ్న తనను తాను వేసుకుంటే ప్రభు ఆమెతో మాట్లాడాడు. ప్రభు ఆమెతో మాట్లాడి అన్నాడు, నువ్వు వేదాభ్యాసం చేయటం కోసం అమెరికా వెళ్ళాలనుకున్నావు కదా, నువ్వు చేయాల్సిన వేదాభ్యాసం ఏమిటి అని అంటే, నీ సాటి మనిషికి, నీ తోటి మనిషికి వారి నొప్పులలో నువ్వు నిలబడటానికి కావలసిన విద్య. ఆ రోజు ఆమె నిర్ణయించుకుంది, వెళ్ళింది అమెరికాకి, డాక్టర్ అయింది, వెనక్కి వచ్చింది.
వెల్లూరు ప్రాంతంలో ఒక చిన్న ఆసుపత్రిని మొదలుపెట్టింది. ఆమె పేరు ఐడా స్కడ్డర్ గారు. ఐడా స్కడ్డర్ అనేటటువంటి ఒక మిషనరీ కూతురు. ముగ్గురు తన కళ్ళ ముందు ప్రసూతితో చనిపోయిన కారణం చేత ఆమె చెల్లించిపోయి దేవుని పరిచర్యని ఇలా చేయాలి అని నిర్ణయించుకొని ఈ రోజుకు భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే డాక్టర్స్, టాప్ ర్యాంకింగ్ డాక్టర్స్ ఎవరు అని అంటే మొదట సిఎంసి, ఆ తర్వాతనే ఎయిమ్స్. మొదట సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఆ తర్వాతనే ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్. ఎందుకు ఇంత నాణ్యమైనటువంటి పరిచర్య, ఇంత నాణ్యమైనటువంటి జీవన విధానం, ఇంత నాణ్యమైనటువంటి ప్రథమ ఫలములు దేవుని వద్దకు తీసుకొచ్చే ఆలోచన? ఎందుకు? బిల్డింగులు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, ఇంకేదో స్థలాలు కొనుక్కోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, వడ్డీలు తీసుకోవటానికి అదా మన పిలుపు? నో. మన పిలుపు దేశోద్ధరణ, మన పిలుపు ప్రజా ఉద్ధరణ, మన పిలుపు వైద్యం, మన పిలుపు విద్య, మన పిలుపు ప్రతి రంగములో సిద్ధపడి ఉన్నటువంటి ఈ కోత కోయటం. కానీ పరివారేది? మీ పెట్టుబడి ఏది? మీ పెట్టుబడి గురించి ఒకసారి ఆలోచించండి. ఎమ్మిగనూరు ప్రాంతంలో మీరు ఏం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? మీ పెట్టుబడితో ఈ ఎమ్మిగనూరు ప్రాంతాన్ని ఎలా కోయాలనుకుంటున్నారు? అది మీరు దేవునికి ఇచ్చే ప్రథమ ఫలం. అది మీ కోతకాలపు పండుగ యొక్క నిజమైన ఉద్దేశం. పండుగలు మంచివి, పండుగలు మనకు కావాలి. పండుగలు ఆరాధన, పండుగలో సంతోషం, పండుగలో ఉత్సాహం, ఇదంతా మంచిదే. కానీ విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, పరదేశులకు, నీ పొరుగు వాడికి, నీ సొంత వాడికి, నీ సొంత వాడు అనుకోని వాడికి నువ్వు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నావు? నువ్వే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నావు? నువ్వే విధంగా పనివారిని కోయటానికి తర్బీదు చేసి పంపిస్తున్నావు? నువ్వు ఏ విధంగా నీ సంఘములో నుండి ఇవాంజలిస్టును లేపుతున్నావు? నువ్వు ఏ విధంగా నీ సంఘములో నుండి ఈ సంఘ కాపరులను లేపుతున్నావు? నువ్వు ఏ విధంగా ఈ సంఘములో సమాజోద్ధరణ కోసం, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషన్ కోసం, వైద్యం కోసం, రాజకీయం కోసం, రైట్, వివిధ రంగాలలో ఏ విధంగా నువ్వు మిషనరీలను తయారు చేస్తున్నావు? ఏ విధంగా వారిని పంపుతున్నావు? ఇది కదా నీ పెట్టుబడి. ఇది కదా న్యాయమును జరిగించటం. ఇది కదా కనికరాన్ని ప్రేమించటం. ఇది కదా దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించటం. విశాఖపట్నంలో నాతో మాట్లాడిన ఆ సంఘంతో నేను చాలా చాలా తగ్గించుకుని ఈ మాట అడిగాను. అన్నా, నేను ఒక మాట చెప్తానేమో అనుకోకే, నా ఉద్దేశం నిన్ను అవమానించాలనో లేకపోతే నిన్ను ఏదో ఛాలెంజ్ చేయాలనో నా ఉద్దేశం కాదు. కానీ మన పిల్లలు ఉన్నారు కదన్నా, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కదన్నా అని అంటే ఆ సంఘంలో బడ్జెట్స్ మొదలెట్టారు. ఆ సంఘంలో ఆ సంఘం పిల్లలకు మాత్రమే కాకుండా బయటి వారికి కూడా ప్రోత్సాహం కోసం కొంచెం బడ్జెట్ తీసుకెట్టారు. ఆ బడ్జెట్ ఎంతో కాదు, వాళ్లకు నిలువున్న నిధులకు వచ్చే వడ్డీ అంతే. ఆ వడ్డీలో సగం కూడా కాదు, కానీ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఆ సంఘం నిలబడుతుంది. ఈరోజు ఉదయకాల సమయంలో నాకు మీ అంత వయసు లేదు, నేను మీకు సలహాలు ఇచ్చేంత చదువుకున్న వాడినో లేకపోతే అనుభవం ఉన్నవాడినో కాదు. కానీ దేవుని వాక్యం ఇచ్చినటువంటి అధికారంతో, దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మీ ముందుంచేటటువంటి నాకున్న ఈ కొద్దిపాటి జిజ్ఞాసతో మీకు ఈ మాట చెబుతున్నాను. సంఘంగా లెట్ us build this world. ఈ ప్రపంచాన్ని, మానవ సమాజాన్ని కడదాం. మనకున్నటువంటి కొద్దిపాటి రిసోర్సెస్, మనకున్నటువంటి కొద్దిపాటి నిధులు, మనకున్నటువంటి కొద్దిపాటి వనరులు మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెడదాం. మన ప్రజల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెడదాం. ఆ విడిచిపెట్టబడినటువంటి ఆ పరిగెను ఏరుకోవటానికి మళ్ళీ మనం వెళ్ళద్దు. అది వారి కోసం. రాలినటువంటి ఆ పండ్లు ఏరుకోవటానికి మనం వెళ్ళద్దు. అది మన పని కాదు, అది వారి కోసం, బలహీనుల కోసం. నీళ్లు పారినట్లు న్యాయాన్ని ప్రవహింపచేద్దాం. మతం కడితే, ఆచారం చేసుకుంటూ పోతే చేసుకుంటూనే పోతాం. దానివల్ల లాభం లేదు, దానివల్ల మనం ఎదగం, దానివల్ల మనకు సుభిక్షత రాదు. రాజ్యాన్ని ఆలోచించండి. దేవుని రాజ్యములో, ఆయన పరిపాలనలో మీరు చదివినటువంటి
103వ కీర్తన ఒకసారి చదివి నేను ముగిస్తాను. కీర్తనలో నుంచి తీసుకున్నటువంటి 103వ కీర్తన ఒకసారి చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నటువంటి కీర్తనలో ఆయన రాజై పరిపాలిస్తూ ఉంటాడు. యెహోవా ఏలుచుండు స్థలములలో ఉన్న ఆయన సర్వ కార్యములారా మీరే ఆయనను స్తుతించండి. ఎలా? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుస్తుంది. ఆకాశమందు సింహాసనాన్ని ఆయన స్థిరము చేసుకుని ఏం చేస్తున్నాడు? పడమటికి ఎంత దూరమో ఆయన మన అతిక్రములను అంత దూరంగా చేసి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చేవాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచేవాడు. పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదయ్యేట్లుగా. ఒకవేళ నీవు ఈ సమాజం ఎదగాలి అంటే నీతి న్యాయములను ప్రేమించే సమాజం, ఒకరి బాగును కోరే సమాజం, నీ సొంత వారిని యెహోవా పరిపాలించినట్లు పరిపాలించుకోగలిగినటువంటి నాయకత్వం. ఏ విధంగా అయితే దీర్ఘశాంతం కలిగి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి సహిస్తూ ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడో, సంఘ పరిపాలన, సంఘములో నీకు ఇచ్చిన బాధ్యత, సంఘములో నీకు ఇచ్చిన వనరులను ఉపయోగించి యెహోవాను పోలినటువంటి ఆయన రాజ్య కట్టడలను మన మధ్య మనం చూపించగలిగితే ప్రభు చాలా సంతోషిస్తాడు. అది ఆయనకు నిజమైన కృతజ్ఞతార్పణ పండుగ. తలలు వచ్చుకుంటే ప్రార్థించుకున్నాం. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించేవాడు. ఒకరోజు రాబోతోంది, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన విమోచించబోతున్నాడు. నీ శరీరాన్ని మళ్ళీ ఆయన పునరుత్థానములోనికి తీసుకోబోతున్నాడు. మేలుతో నీ హృదయాలను నింపేటటువంటి మన రాజు ఆ బాధ్యతను నీకు నాకు ఇచ్చాడు. ఆ బాధ్యతను నిర్వర్తించే సంఘమా, సమాజం పట్ల, పేదల పట్ల, విధవరాండ్ర పట్ల, బలహీనుల పట్ల, చదువు కోసం ఎదురు చూస్తున్న పిల్లల పట్ల, వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రజల పట్ల, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దీనులైన వారి పట్ల మన బాధ్యత, మన ఆలోచన, మన పెద్దలు మన ముందు నడిచిన వారు చేసినటువంటి యాగం, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ కోతకాలపు పండుగను మనం ఆచరిద్దాం. కృపగలిగిన తండ్రి, మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులలో నుండి కొద్దిపాటి నీకు కృతజ్ఞతతో తీసుకుని వచ్చాం. ఆ కృతజ్ఞత విగ్రహార్పణముగా కాకుండా ఉండటానికి మీరేర్పరచినట్లుగా అది దీనులకు, పరదేశులకు, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, బలహీనులకు, ప్రభువా అక్కరలో ఉన్న వారికి చెందునట్లు మా మనస్సులను, మా ఆలోచనలను దీవించి అటువంటి మనసుతో పరిచర్య సేవ చేయటానికి మాకు సహాయం చేయమని, తద్వారా నువ్వు సంతోషించి నీవేర్పరచుకున్నటువంటి సంపూర్ణ మానవ జీవన విధానం మాలో కనబడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.